ఖచ్చితంగా టీచర్స్ అనే వాళ్ళైతే వాళ్ళు ఒక వ్యక్తిని తీర్చిదిద్దేటువంటి బాధ్యత అనేది Yes. టీచర్స్‌కి ఉన్నది. Mhm. సో, మీ గమనించాల్సిందేంటంటే ఇందాక ఇండికేటర్స్ చెప్పాను. ఎప్పుడైతే చైల్డ్ మీకు తెలిసినటువంటిది ఆహ్, వాళ్ళని గమనిస్తూ ఉండాలి. ఏమైనా చేంజెస్ ఉన్నాయంటే వెంటనే రిపోర్ట్ చేయడం, అనుసంధానంగా వర్క్ చేయడం. సో, చైల్డ్ బిహేవియర్ ఇష్యూస్ ఉన్నాయి. ఇందాక చెప్పాను. ఏ డ్రగ్ తీసుకున్నా కూడా ఫస్ట్ ఆలోచనలు, తర్వాత ఎమోషన్స్, తర్వాత బిహేవియర్‌లో చేంజెస్ ఉంటాయి. సో, ఎప్పుడైనా ఈ చేంజెస్ గమనించినప్పుడు వెంటనే అప్రమత్తం అవ్వడం అవసరం. ఇంకోటి ఆ చైల్డ్ మీద కొద్దిగా అటెన్షన్ పే చేయాల్సిన అవసరం ఉంటుంది. ఏమవుతుంది? కారణాలు అనేది తెలుసుకోవడం. ఇంకోటి స్కూల్స్ పరిధిలోని జీరో డ్రగ్ పాలిసీ అనేది అవసరం. సో, వి ఆర్ ఆల్సో రన్నింగ్ క్యాంపెయిన్స్ అంటే సేఫ్టీ స్కూల్ క్లబ్స్ అని. అంటే మీ స్కూల్ సేఫ్ ఎప్పుడుగా ఉంటుంది? ఒక స్కూల్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తానండి. వాళ్ళు ఏంటంటే స్కూల్ వెళ్ళిన బయట పీపుల్ వర్ సెల్లింగ్ క్యాచింగ్ హోల్డ్ ఆఫ్ దిస్ స్టూడెంట్స్ అండ్ సెల్లింగ్ ద డ్రగ్స్. ఈ చైల్డ్ రిపోర్ట్ చేశారు. అంటే ఎక్కడి నుండి వస్తున్నాయి నీకు అంటే, నేను బయటికి రాగానే నాకు దొరుకుతుంది. సో, స్కూల్ ఏమన్నది, మా క్యాంపస్ అవుట్, దట్ ఈస్ నన్ ఆఫ్ అవర్ బిజినెస్. సో, నీ ఎన్వైర్న్మెంట్ క్లీన్ లేకపోతే ఎనీ టైం అది మనకి చొరబడుతుంది అంటే ఆ విఘ్నత లేకపోవడం కూడా అన్ఫార్చునేట్ థింగ్ చెప్పాలి అంటే. దానివల్ల ఏమవుతుంది, ఆ క్యాంపస్ చుట్టూతా బికాస్ వీళ్ళు వల్నరబుల్ పాపులేషన్. సో, నేను చూడాల్సింది ఏంటంటే నా క్యాంపస్ అనేది డ్రగ్ ఫ్రీ ఉండాలి. ఆ పాలసీ అనేది చేయాల్సిన అవసరం ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి ఉంది. అండ్ ఇప్పుడు లా చాలా స్ట్రిక్ట్గా దే మేడ్ ఇట్ మ్యాండేటరీ. అండ్ మన గవర్నమెంట్ కూడా దే మేడ్ ఇట్ మ్యాండేటరీ దట్ జీరో డ్రగ్ పాలసీ అండ్ డ్రగ్ ఫ్రీ క్యాంపస్ అనేది ఖచ్చితంగా ఉండాలి. దానికి కావాల్సిన చర్యలు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ తీసుకోవాలి. అంటే అవగాహన సదస్సులు కండక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళ పరిసరాల్ని కూడా క్లీన్ పెట్టాల్సిన అవసరం ఉంది. పరిసరాలు అంటే ఇట్ ఈస్ నాట్ కాంపౌండ్ వాల్ లోపల, ఈవెన్ బయట కూడా, బికాస్ యువర్ చైల్డ్ ఈజ్ గోయింగ్ దేర్. సో, ఆ కమ్యూనిటీ లెవెల్ పార్టిసిపేషన్ లేదు, ఇది నా సమస్య కాదు అని అంటే అది అంటే దెర్ ఈజ్ అ సేయింగ్ ఏకు మేకై కూర్చుంటుంది. సో, 1% టర్మ్స్ క్రిమినల్, ఇట్ ఎఫెక్ట్స్ ఎవ్రీబడి. సో, అది చేయాల్సిన అవసరం అనేది ఉంది. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఆ బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ వాళ్ళు ఈ పాలసీని పెట్టుకోవడం వల్ల ఏంటంటే యు ఆర్ యాక్చువల్లీ హెల్పింగ్ ద చైల్డ్ టు గ్రో యాజ్ అ హెల్దీ ఇండివిజువల్.